శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివాంధ్రలో ఈరోజు మనం 60వ శ్లోకానికి వచ్చాం. 60వ శ్లోకం. రోధస్థోయరుతః శ్రమేణ పధికః ఛాయాంతరో వృష్టితో భీతస్వస్థగృహం గృహస్థమతిథిః దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం రజసుకం శంభోపదాంభోరుహం. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు గారు తన మనసుకు తానే శిక్షణ ఇచ్చుకుంటున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇది మన మనసుకు ఆయన ఉపదేశం చేస్తున్నారు. నిజానికి మన మనసు అనేక విధాలుగా భయానికి గురవుతుంది. మన జీవితంలో ఎన్నో భయాలు ఎదురవుతాయి. అన్ని భయాలని రక్షించగలవాడు ఆ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడిని ఆశ్రయించమని చెప్పి తన మనసుకు తానే చెప్పుకుంటున్నారు ఈ శ్లోకంలో. చేతః, లాస్ట్ లైన్ ఫస్ట్ వర్డ్ చేతః. ఓ మనసా, తన మనసును తానే పిలుస్తున్నాడు. ఓ మనసా, నీవు ఎటువంటి దానివి? సర్వభయాపహం. ఆ శివుడు ఎటువంటి వాడు? అన్ని భయాలు పోగొట్టగలవాడు. అంత శక్తి సామర్థ్యాలు కలవాడు ఆ శివుడు. వ్రజసుఖం, సుఖాన్ని ఇవ్వగలవాడు. శంభో పదాంభోరుహం, ఆ శంభుని యొక్క పాదాలు పట్టుకొని నీలో ఉండే భయాలన్నీ పోగొట్టుకో అని, ఆ భయాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తున్నారు. ఎన్ని భయాలు ఉన్నాయో సాధారణంగా ఉండే భయంకరమైన భయాలను మాత్రమే ఇక్కడ చూపించారు. కానీ నిజానికి మన నిత్య జీవితంలో చాలా భయాలు ఉంటాయి. భయం పడతాం కాబట్టే కదా దేవతా విగ్రహాలని అభయహస్తం ధరించి ఉంటాయి. గుళ్ళో వెళ్ళంగానే దేవతా విగ్రహం అభయహస్తం పెట్టుకుంటుంది. ఎందుకు? మనం భయంతోనే వెళ్తాం. ఆ భయాన్ని పోగొట్టే శక్తి మాకుంది అని చెప్పడానికి అభయహస్తం పెట్టుకుంటారు. కాబట్టి అటువంటి భయాలన్నీ పోగొట్టగలవాడు శివుడు ఒక్కడే. మరి సాధారణంగా ఉండే భయాలు ఎటువంటివో ఆ భయాలను తొలగించడానికి ఎవరిని ఆశ్రయించాలంటే ఆ శివుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయ స్థానమైనటువంటి ఆ శివుడు ఎలా ఉంటాడు, ఎలా రక్షిస్తాడనే విషయాన్ని కూడా చెప్తున్నారు. రోధస్థోయహృతః శ్రమేణ పధికః. దీంట్లో శ్రమేణ అనే పదం అన్నిటికీ వర్తిస్తుంది. రోధస్థోయహృతః, తోయం అంటే నీళ్లు, హృతః అంటే ప్రవాహం. నీటి ప్రవాహంలో కొట్టుకోపోయే వాడికి ఏం కావాలి? ఒక పెద్ద ప్రవాహం వస్తుంది, ఆ ప్రవాహంలో కొట్టుకోబోతున్నాడు. ఆ కొట్టుకోపోయేవాడికి ఈత వచ్చి ఉండొచ్చు. ఈత వస్తే కూడా పెద్ద ప్రవాహాన్ని గజ ఈతగాళ్ళు తప్ప మామూలు ఈతగాళ్ళు ఈత కొట్టలేరు. అది కొట్టేస్తుంది పెద్ద ప్రవాహం. పెద్ద వరద వస్తే ఏమవుతుంది? కొట్టుకొని పోతారు. ఎంతటి వాడైనా కొట్టుకోపోవస్తుంది. కాబట్టి పెద్ద ప్రవాహంగాని వస్తే కొట్టుకోపోయే వాడికి ఏం కావాలి? అప్పుడు ఒడ్డు కావాలి. రోధ, ఒడ్డు అవసరం. ఆ ఒడ్డు చేరితే వాడు ప్రశాంతంగా ఉంటాడు. అబ్బా హాయిగా ఉందిరా నాయన, అంత గిలగిలా శ్రమపడ్డ వాడికి, ఆ నీటిలో గిలగిలా కొట్టుకొని శ్రమపడ్డ వాడికి ఆ ఒడ్డు ఆధారంగా దొరకంగానే వాడికి ఆనందం కలుగుతుంది. ఆ శివుడు ఎటువంటి వాడంటే ఆ ఒడ్డులాగా వచ్చి రక్షించేవాడు. మనం కూడా మన జీవితంలో ఎలా ఉంటుంది? మన జీవితం సంసారం అనే మన జీవితంలో పుట్టడం చావడం అనే ఒక సంసార ప్రవాహంలో
కొట్టుకోబోతున్నాం మనం. అది కూడా కాల ప్రవాహంలో కొట్టుకోబోతున్నాం. ఆ కాలంతో పాటు కాలం ఎటు తీసుకుపోతే అటు పరిగిస్తున్నాం మనం. కానీ దానిలో వచ్చి ఆ రోధ, ఆ ఒడ్డు లాంటి వాడెవరు? ఆ కాలాన్ని నియంత్రించి ఆ కాల భైరవుడై వచ్చి రక్షించేవాడు ఆ శివుడు. సంసారం అనే ఒక సముద్రంలో పరిగెత్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోయే మనకి ఒడ్డు లాంటి వాడు ఆ కాల భైరవుడు. శ్రమేణ పదికః ఛాయాంతరో, పదికః బాటసారి. బాటసారి అయిన వాడు నడుస్తూ ఉంటాడు. నడుస్తూ మా మంచి మండు టెండలో నడిచేవాడికి అంత ఎండలో అలసిపోయిన శ్రమేణ అలసిపోయి నడిచేవాడికి ఒక పెద్ద వటవృక్షంగా నీడ లభిస్తే ఎంత ఆనందం కలుగుతుంది. అటువంటి వాడు ఆ చెట్టు కిందకు చేరి సేద తీరుతాడు. అంత తాపాన్నంతా పోగొట్టుకుంటాడు. అంతసేపటి శ్రమ అంతా కూడా ఉపశమనం జరుగుతుంది కదా. అలాగే మన సంసారంలో మనం నడుస్తున్నాం. నడక ఎన్ని జన్మల నుంచి నడుస్తున్నామో, నరుడం మనం నడుస్తున్నాం. ఎన్ని జన్మలు పుట్టామో చచ్చామో తెలియదు. ఎన్ని జన్మల నుంచి మనం పుడుతూ చస్తూ తిరుగుతూనే ఉన్నాం. అలసిపోయిన బాటసారులం మనమే. ఆ బాటసారులకు పెద్ద వటవృక్షం లాంటి వాడు ఎవరు? ఆ బాటసారులు అలసిపోయిన బాటసారులకు జ్ఞానదీపాన్ని వెలిగించి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షమిచ్చగలవాడు ఎవరంటే ఆ వటవృక్షం లాంటి వాడు ఎవరంటే వటవృక్షం కింద కూర్చున్నటువంటి ఆ దక్షిణామూర్తే మనకు జ్ఞానబోధ చేయగలడు. అంత గొప్ప శక్తి ఆయనకుంది. ఇంకా ఛాయాంతరో వృష్టితో భీతః, వృష్టితో పెద్ద వర్షం కురిచింది. ఆ వర్షంతో భీతః భయపడ్డవాడు. వర్షంలో తడిసి ముద్దైపోయి పెద్ద జడివాన వచ్చింది. ఆ జడివానలో తడిసిపోతే ఎట్లా చలికి వణికిపోతాడు వాడు. గడ్డ వణికిపోతాడు. అటువంటి సమయంలో స్వస్థ గృహం, వాడికి హాయిగా ఒక షెల్టర్ ఇచ్చేటువంటి ఒక ఇల్లు దొరికితే, ఆ సమయంలో అక్కడే తాను తలదాచుకోవడానికి ఒక ఇల్లు దొరికితే ఎంత ఆనందపడతాడు వాడు. అంత వణికిపోతున్న శరీరంతో చలికి స్నానం జడివాళ్ళలో తడిసిపోయిన ముద్దైనటువంటి వాడికి ఒక మంచి ఇల్లు దొరికి ఇంట్లో వాళ్ళు ఆ సేద తీర్చి ఆయనకు పొడి బట్టలు ఇచ్చి ఆ తడి బట్టలు ఆరేసుకోవడానికి అవకాశం ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అటువంటి సేద తీర్చేవాడు ఎవరంటే పరమాత్మ. మనకి ఎలా వస్తాయి మన జీవితంలో ఆపదలు అనేవి? ఒక జడివాన్లో తడుస్తాం. మన జీవితంలో ఆపదలు ఎలా వస్తాయో చెప్పలేము. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మనం తడుస్తాము, వాన ఎప్పుడు వచ్చేది మాకు తెలియదు కదా. అలాగే మన జీవితంలో ఆపదలు ఎప్పుడు వస్తాయో తెలియవు. అటువంటి ఆపదలు అనే భయంలో మనం తడిసి ముద్దవుతుంటే అప్పుడు వస్తాడు, రక్షిస్తాడు ఆ శివుడు. ఎలా వస్తాడు? ఒక స్వస్థ గృహంలాగా, గృహస్థుగా ఈ భూమి మీద ఉండే భూతత్వం కలవాడెవరు? ఏకాంబ్రనాథుడు. ఆ కంచిలో ఉండే ఆయన వచ్చి రక్షిస్తాడు. ఆ రూపంలో వచ్చి మనకి మన భూమి మీద ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేసి రక్షిస్తాడు. ఆపదల నుంచి ఉక్కిరి బిక్కిరి కాకుండా రక్షిస్తాడు. గృహస్థమతిథి. ఒకసారి ఎవరైనా వేరే ఊళ్ళకి పోతాం మనం. వెళ్ళినప్పుడు ఇప్పుడంటే హోటల్స్ అంతా ఉన్నాయి. అప్పటి కాలంలో వాళ్ళు ఎక్కడ హోటల్స్ అవి ఉండేవి కాదు. పూటకోళ్ళమ్మ అన్నం పెడితే తప్ప ఉండేవి కాదు. అలా లేనప్పుడు గృహస్థులే, అంటే ఇళ్లల్లో ఉండేవాళ్ళే. ఎవరో అంటే వాళ్ళు మా ఇంటికి రండి మేము భోజనం పెడతామని చెప్పి ఆదరిస్తూ ఉంటారు కొత్త వాళ్ళు ఎవరన్నా ఆ ఊరికి వస్తే. అది మనం ఇప్పటికీ పల్లెటూరులో చూస్తుంటాం. పల్లెటూరులో చాలా దగ్గర హోటల్స్ ఉండవు. అలాంటప్పుడు వాళ్ళు మా ఇంటికి రండి భోజనం మేము పెడతామంటారు. అలాగా బాగా ఆకలితో ఉన్నవాడు కొత్త ఊరికి పోతే వాడికి ఏ విధంగా అయితే ఆ ఆతిథ్యం ఇచ్చే గృహం దొరికితే ఎంత హాయిగా ఉంటాడో అటువంటి వాడు శివుడు. మనం కూడా ఈ ప్రపంచం అనే దాంట్లో కూర్చో ఉన్నాం. ప్రపంచంలో మనకు ఆ అన్నపూర్ణాదేవి రూపంలో, ఆ కాశీ విశ్వేశ్వరుడు రూపంలో కూర్చొని
మనకు అన్నం ప్రసాదిస్తున్నాడు. అతిథికి ఇచ్చినట్టుగా మనకిస్తున్నాడు. ఈ భూమికి రాగానే మనం పుట్టక ముందే మన తల్లిలో పాలు ఏర్పాటు చేస్తున్న వాడెవరు? మనం పుట్టక ముందే భూమి మీద పంటలు ఉండేటట్టుగా చేసిన వాడెవరు? మనకు తినే తిండి దగ్గర నుంచి ఇచ్చిన వాడెవరు? ఆ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరులే మనకు ఆహారాన్ని అందిస్తున్నారు. దీన ప్రభుం ధార్మికం, దీనుడు దైన్యంతో ఉన్నవాడు, ఏ సహాయం లేనివాడు, అటువంటి వాడు దీనుడైన వాడు, అటువంటి వాడిపై రాజును ఆశ్రయిస్తాడు. తన దీనత్వం పోగొట్టమని చెప్పి ధార్మికుడైన వాడు, ధర్మాత్ముడైన వాడు రాజు పరిపాలన చేస్తుంటే వాడిపై వాడు గోడు చెప్పుకుంటాడు. అయ్యా నన్ను రక్షించవయ్యా అని అడిగితే ఆ రాజు ధర్మాత్ముడైతే, అయ్యో దైన్యంలో ఉన్నావా నాయన, ఇంత బెదిరికంలో ఉన్నావా, ఇంత అసహాయ స్థితిలో ఉన్నావా, నీకెవరు రక్షించేవాడు లేరా అని చెప్పి రక్షించే ప్రభువు అయిన వాడు ఆ యొక్క నటరాజు. రాజు ఎవరు? ప్రభు అంటే రాజు. రాజు ఎవరు? ఆ నటరాజు చిదంబరేశ్వరుడు వచ్చి రక్షిస్తాడు. అటువంటి వాడికి ఆ రూపంలో వచ్చి రక్షించేవాడు ఆ శివుడు. దీపం సంతమసాకులశ్చ, దీపం సంతమసాకులశ్చ, తమస్సు అంటే చీకటి. భయంకరమైన చీకటిలో ఉన్నప్పుడు మనిషికి ఏమైపోతుంది? ఆ చీకటిలో ఉన్నప్పుడు, చీకటిలో ఎక్కువసేపు ఉండలేము. అజ్ఞానం అనే చీకటిలో మనం ఎప్పుడూ ఉంటాం. భయంకరమైన చీకటి మనకు ఉంటుంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించడంలో ఆ దీపాన్ని వెలిగించి మనకు జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి వాడు ఆ అరుణాచలేశ్వరుడు. దీపంగా వచ్చి మనకి ఆ జ్యోతిని ప్రకాశింపజేసి మనలో ఆత్మజ్యోతిని వెలిగించగల శక్తి ఆ అరుణాచలేశ్వరుడికి ఉంది. అటువంటి వాడు ఆ శివుడు. శిఖినం సీతావృతస్త్వం తథా, శిఖినం సీతావృతం. సీతావృతం అంటే చలికి గడ్డగడ్డ గడగడ వణికిపోయే చలికాలంలో శిఖినం, ఎవరన్నా పక్కన వచ్చి బాగా 4 కట్టలేసి మంట పెడితే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత చల్లగా, ఎంత హాయిగా ఉంటుంది మనకి, ఎంత వెచ్చగా ఉండి ఎంత హాయిగా ఉంటుంది. అటువంటి భయాన్ని కూడా పోగొట్టేవాడు ఈ సంసార దాంట్లో ఉండి మనకు వచ్చే కష్టాలతో వణికిపోతున్న మనల్ని రక్షించేటువంటి ఆ కేదారేశ్వరుడై వచ్చి రక్షిస్తాడు ఆ శివుడు. కాబట్టి త్వం తథా, ఈ విధంగా ఓ మనసా, ఎన్ని కష్టాల్లో ఉంటే, సంసారం అనే కష్టాల్లో ఎన్ని భయాలుంటే అన్ని భయాలకి రక్షణ ఎవరై అంటే సాక్షాత్తు ఆ శివుడే. మనకు సుఖాన్ని ప్రసాదించేవాడు ఆయనే. కాబట్టి సర్వభయాపహం, ఈ భయాలైనా అన్ని సమస్త భయాలు తొలగించగల శక్తి ఆ పరమశివుడికి ఉంది. కాబట్టి వ్రజ పొందు, సుఖాన్ని పొందు, ఆయన ఆశ్రయించు, ఆయన పాదపద్మం శంభోపదాంభోరుహం, ఆ పద్మముల వంటి పాదాలను ఆశ్రయించు. ఓ మనసా, నువ్వు ఆశ్రయిస్తే నీకు సుఖం లభిస్తుంది. సుఖాన్ని ప్రసాదించేవాడు ఆ శంభుడు. ఆ శంభుడు నీకు సుఖాన్ని ఇస్తాడు. ఎటువంటి సుఖాన్ని ఇస్తాడు? మోక్షం అనే సుఖం ఇచ్చి కైలాసానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఆ కైలాసనాథుడే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎన్ని రూపాల్లో నీ సంసార బంధం నుంచి నిన్ను రక్షించగలవాడు, నీ భయాలు పోగొట్టగలవాడు, తుదకు మోక్షమనే సుఖాన్ని ఇవ్వగలవాడు ఒక్కడే, ఆ పరమశివుడు ఒక్కడే. అటువంటి పరమశివుడిని ఆశ్రయించవే ఓ మనసా అని చెప్పి తన మనసుకు తానే సందేశాన్ని ఇచ్చుకుంటున్నాడు ఆదిశంకరాచార్యుడు. ఆ మిషతో మనకు సందేశాన్ని ఇస్తున్నాడు ఆదిశంకరాచార్యుడు. ఈ విధంగా మనం శివానంద లహరిలో ఈరోజు 60వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.